ఫోన్ రీఛార్జ్ చేసినా రోజుకి నెలలో 100 కోట్ల మంది ఒకవేళ ఒక రీఛార్జ్ చేస్తున్నట్టయితే ఒక వ్యక్తి పైన 2 రూపీస్ వెళ్తుంది ఫ్రెండ్స్. అంటే మనం 100 × 2 రూపీస్ అంటే 200, అంటే దాదాపుగా నెలకి ఒక 200 కోట్ల రూపాయలు మన ఇండియన్ కరెన్సీ బయటకు వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఈ జీడీజీ పే యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మన యొక్క రూపీని మన దగ్గరనే మనము డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇది అండర్ మేకింగ్ ఇండియా ప్రాజెక్ట్లో ఒక భాగం. నెక్స్ట్ మనము ఈ జీడీజీ పే డౌన్లోడ్ చేసుకొని ప్రీమియం మెంబర్ అయ్యి ఒక 3 మెంబర్స్ని మనం ఒకవేళ డౌన్లోడ్ చేయిస్తే మనము నేషనల్ పూల్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. నేషనల్ పూల్లో ఫస్ట్ లెవెల్ టు 10 లెవెల్ వరకు 3 మ్యాట్రిక్స్లో కంప్లీట్ అయితే ఎప్పుడైతే 10th లెవెల్ కంప్లీట్ అవుతుందో మనకు ఒక 46 lakhs హౌస్ ఫండ్ ఇస్తుంది ఫ్రెండ్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఈ హౌస్ ఫండ్ కూడా ఎలాంటి సింగిల్ ఎంపీ కూడా మనం మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. సో దీని క్రైటీరియా ఒకటి, ఓన్లీ మనం 3 మెంబర్స్ని డైరెక్ట్ రెఫర్ చేయాలి. లేదా ఆటో పూల్లో చాలా టైం పడుతుంది అనుకున్నట్టయితే మనము మన డైరెక్ట్ ఎవరు 3 మెంబర్స్ని వాళ్ళు చేసుకుంటూ పోతే విత్-ఇన్ 1 monthలో కూడా మనం ఈ 46 lakhs రూపీ ఎలిజిబిలిటీ అవుతాం ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతమైన విషయం. రెండో విషయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి పైన మనం డౌన్లోడ్ చేయించడం ద్వారా 10 రూపీస్ మనకి డౌన్లోడ్ ఇన్సెంటివ్ వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాజెక్టు మనకి ఈ ఎంఎస్ఎంఈ ఏవైతే చెప్పామో దీని ద్వారా మనకి కుటీర ఉద్యోగ్, టెడ్డీ బేర్, బేకరీ, సడక్ క్లీనింగ్, హౌస్ కీపింగ్, సో ఇలా మనకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ మనం కుటీర ఉద్యోగంలో తీసుకున్నట్టయితే మన కంపెనీ రా మెటీరియల్ ఇస్తుంది. జస్ట్ లైక్ ఇప్పుడు మనం ఏదైతే పాలిథిన్ కవర్స్ యూజ్ చేయొద్దని చెప్తున్నాము, సో ఆ పాలిథిన్ కవర్స్ బ్యాన్ చేస్తున్నాం కాబట్టి మనము క్లాత్ అని గనీ బ్యాగ్స్ ఉన్నాయి కదా, క్లాత్ కవర్స్ని మనం కుట్టిపియొచ్చండి. సో ఇది ఎవరికి బెనిఫిట్ అంటే ఎవరైతే టైలరింగ్ మెటీరియల్ చేసే ఉమెన్స్ ఉన్నారో వారికి ఇది చాలా అద్భుతమైన అవకాశం ఫ్రెండ్స్. సో ఇలా దీంట్లో చాలా అద్భుతాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మన సొంత వాళ్ళు కూడా చేయని హెల్ప్ ఈ ఆర్గనైజేషన్ చేస్తుంది ఫ్రెండ్స్. అదేంటంటే మనము ఈ ఆర్గనైజేషన్లో సభ్యత్వం పొంది 90 రోజుల తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఏమైనా ఎమర్జెన్సీ మెడికల్ అవసరం వచ్చినట్టయితే మనకు మినిమం 1500 నుండి 15,000 ఆ పైన కూడా మనకు మెడికల్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదే కాకుండా కళ్యాణ లక్ష్మి ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో అది మన తెలంగాణ గవర్నమెంట్, అలా మన దగ్గర వచ్చేసి కళ్యాణ కానుక, ఇది పెళ్లి కాని ఆడపిల్లలందరికీ కూడా మనము సజెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో దీని ద్వారా కూడా వాళ్ళకి మనము పెళ్లికి సంబంధించిన ఏవైతే వసతులు కావాలో వాటిని కూడా ఈ సంస్థ ద్వారా మన సభ్యులు కల్పిస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ దీంట్లో ఎస్పెషల్లీ కొంతమంది అంటారు, సార్ నేను ఎవరిని రెఫర్ చేయను, నేను ఎవరిని పరిచయం చేయను, నన్ను ఎవరు గుర్తుపట్టరు సార్, నేను చెప్తే ఎవరు వినరు సార్, కానీ మీరు చెప్పిన ప్రాజెక్ట్ బాగుంది, బాగా నచ్చింది, కానీ మరి నేనేం చేయను. సో నేనేం చేయను అనే వారికి ఒకటే ఫ్రెండ్స్, మీరు చేయాల్సిందల్లా మీ ఇంట్లో 0 to 30 years అమ్మాయి కానీ అబ్బాయి కానీ, లేదు 2 అమ్మాయిలు కానీ 2 అబ్బాయిలు కానీ ఉన్నట్టయితే వారి పేరు మీద మీరు జీవన్ సమృద్ధి యోజన కింద మీరు ఒకవేళ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే ఈ రోజు తీసుకుంటే నెక్స్ట్ మంత్ సేమ్ డేట్కి వాళ్ళ అకౌంట్లో 2600 వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఈ ఆర్గనైజేషన్ మనకి 10 times ఇస్తుంది ఫ్రెండ్స్, అంటే 26,000 రూపాయలు మనకు 10 నెలల్లో వస్తుంది. సో మరి ఇది డైరెక్ట్ తీసుకోవచ్చు అంటే లేదు ఫ్రెండ్స్, దీనికి ఒక కండిషన్ ఉంది. ఈ వచ్చిన అమౌంట్కి మనం ఒక 1,600 రూపాయలు యాడ్ చేసి మనము ఒక 2 వ్యక్తులను రెఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది క్రైటీరియా, కండిషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన సీనియర్ హోస్ట్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్.
సూపర్. మీరు చాలా ఇలా చెప్తూ ఉంటే ఇంకా మంచిగా ఎక్స్‌పర్ట్ అయిపోతారు సార్. మీరు రెగ్యులర్‌గా మాకు సపోర్ట్ సిస్టమ్‌గా కావాలి. ఎందుకంటే ఒక్కరు వ్యక్తులతో ప్రతిరోజు అనేది సాధ్యం కాదు. సో, ఇట్స్ ఎ వండర్‌ఫుల్ చాలా ఫస్ట్ టైమ్ అయినా చాలా సూపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మనకు డాక్టర్ గిరిబాబు గౌడ్ హైదరాబాద్ నుంచి. థాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ సో యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ మన రాజ్‌పాల్ గారు స్టేట్ కోఆర్డినేటర్ ఫ్రమ్ నిజామాబాద్ ఆర్మూర్ మనము సార్‌ని అన్మ్యూట్ చేసాం. సార్ మీరు ఇవాళ డాక్టర్ గిరిబాబు గారు అండ్ డాక్టర్ వలీ గారు అండ్ రాజ్‌పాల్ గారు అండ్ నేను నలుగురం కలిసి ఒక్కొక్క పాయింట్ గురించి మేము డిస్కస్ చేయడం అనుకున్నాం. ఎందుకంటే సార్ కొంచెం ప్లాన్ చెప్పారు డాక్టర్ గిరిబాబు గారు. మన రాజ్‌పాల్ గారు సో వెల్కమ్, ఎక్సలెంట్ సార్. వెల్కమ్. వెల్కమ్ సార్. ఎక్సలెంట్ సార్. ఇంకా ఏం ప్లాన్ బాగున్నారు సార్? కంప్లీట్ కాలేదు సార్. ప్లాన్ కంప్లీట్ కాలేదు. ఇక్కడ సార్ ఏందంటే సంతోష్ సార్ ఉన్నారు. 4 సంతోష్ సార్ పార్ట్స్ లాగా కంటిన్యూ చేయండి సార్. చేశాను. 4 పార్ట్స్ లాగా చేశాను నేను. మీకొక టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ గురించే చెప్పాలి మీరు. సో, అలాగే డాక్టర్ వలి గారొస్తారు. వాళ్ళకి గూడా వేరే టాపిక్ ఉంది. ఇవాళ మీ టాపిక్ ఏంటంటే, మనకు జనరల్‌గా బైనరీ సిస్టమ్ అంటే ఎన్నో కంపెనీస్ మీరు రెఫరల్ స్పాన్సర్ ఇన్‌కమ్ ఇస్తుంది. అంటే ఒక వ్యక్తిని జాయిన్ చేస్తే ఈ ఆర్గనైజేషన్‌లో 300 వస్తది. అండ్ జత పేర్ ఇన్‌కమ్‌కి 300 వస్తుంది. సో, అది బాగానే ఉంది. సో, అది నార్మల్. కామన్. అన్ని ఆర్గనైజేషన్స్‌లో కామన్. కానీ మన లోపల మన దగ్గర స్పెషాలిటీ ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు గదా! ఇవాళ కొత్తగొచ్చిన వాళ్ళకి ఇక్కడ మీరు 10 లెవెల్ ఇన్‌కమ్ గురించి క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్ ప్లీజ్. తర్వాత ఆ 10 లెవెల్ ఇన్‌కమ్ అండ్ కోఆర్డినేటర్ అండ్ స్టేట్ అయితే ఎన్ని మనకు బెనిఫిట్స్ ఉంటాయో, ఎంత ఇన్‌కమ్ ఉంటుందో మీరు కొంచెం దాని గురించి విశ్లేషణ ఇవ్వండి. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు రాజ్‌పాల్ సార్, అవర్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్. వెల్కమ్ సార్. సంతోష్ సార్ వచ్చి అన్మ్యూట్ చేయండి సార్. సంతోష్ సార్. ఓహ్! వండర్‌ఫుల్, వండర్‌ఫుల్, వండర్‌ఫుల్. నేషనల్ మన నేషనల్ సంతోష్ సార్ గూడా వచ్చారు. కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి సార్ ప్లీజ్. సంతోష్ సార్ నేషనల్. వండర్‌ఫుల్ సార్. వెల్కమ్ సార్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ ఓవర్ హియర్. వెల్కమ్ సంతోష్ గారు. హి ఈస్ తెలుగు మాట్లాడగలరు చాలా స్పష్టంగా. కర్ణాటక నుంచి మన తెలుగు స్పష్టంగా మాట్లాడే మన అప్‌లైన్ మన రియల్‌గా సపోర్ట్‌గా నిలిచి మనకు గూడా నేనున్నానని కర్ణాటక నుంచి గూడా మనకు సపోర్ట్ చేయడానికొచ్చారు. థాంక్ యూ వెరీ మచ్ సార్. సంతోష్ సార్. వెల్కమ్ సార్. Yes sir. మీ Yes. Yes sir. సార్ మీ Thank you. మీ Thank you. మీ 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 ఎక్స్‌పీరియన్స్ ఈ ఆర్గనైజేషన్ తోటి ఎలా ఉంది? మీ ఇన్‌కమ్ ఎలా ఉంది? మీరెలా ఎంజాయ్ చేస్తున్నారు? కొంచెం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారిక్కడ. సో, వాళ్ళందరికీ మీరు మోటివేట్ చేయడం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. Yes sir. Yes. Thank you very much sir. చాలా బాగా వెల్కమ్. జూమ్ సెషన్ మీరు రన్ చేస్తున్నారు సార్. చాలా ఖుషిగా మాకు ఏమంటే సిస్టమ్ గురించి వీళ్ళేం డిస్కషన్ చేస్తున్నారు కదా. మన టాపిక్ వేరే వేరే టాపిక్ కదా. అవును సార్. ఒక్కొక్క టాపిక్ ఎవరెవరు డిస్కషన్ చేస్తే మంచిగా మనం అంటే గ్రూప్ లో కూర్చొని డిస్కషన్ చేసినట్ల ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. అవును సార్. మళ్ళీ ఒకటి ఏమంటే డైలీ మనం పీడిఎఫ్ షో చేసి మనం ప్లాన్ ప్రజెంట్ చేస్తాం కదా. దానికంటే కొంచెం ఈ రోజు డిఫరెంట్ గా ప్లాన్ ప్రజెంట్ చేసి ఐడియా చేసింది కదా సార్. చాలా మంచిగా బాగా ఉంది. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. వెరీ వెల్ సార్. అందరూ డెడికేటెడ్ అయ్యి ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు కదా. చాలా ఖుషి ఉంది. మెయిన్ అంటే Yes. సార్ ఇది ఒక ఆర్గనైజేషన్ డిఫరెంట్ గా ప్లాన్ ఏమంటే ఎంఎల్ఎం సిస్టమ్ ఉంది ఓకే, బట్ ఎంఎల్ఎం కాదు ఇది. ఓన్లీ ఎంఎల్ఎం అంటే ఏమవుతుంది అంటే వేరే వాళ్ళకి భరోసా ఉండదు. ఒక కంపెనీ ఎన్ని రోజు నడుస్తుందో ఏమో తెలియదు అన్నట్ల ఈ టైప్ కొన్ని మందికి డౌట్ ఉంటే డౌట్ తీసేయండి సార్ మీ దిమాగ్ నుంచి. ఏమంటే ఇది యాక్చువల్లీగా ఫౌండేషన్ యుఎంసిఏ ఫౌండేషన్ ఒక పెద్ద ఆర్గనైజేషన్ సార్. ట్రస్ట్ మనము Yes. నీతి ఆయోగ్ అండర్ లో ఏం రిజిస్టర్డ్ అయింది ఏం సంస్థ ఉంది కదా. ఈ సంస్థ లైఫ్ టైం నడుస్తుంది సార్. మనం దీనిలో భరోసా చేయాలి, సిస్టమ్ అర్థం చేసుకోవాలి, మళ్ళీ ఒక వాళ్ళకు అర్థం చేయాలి, మనం తెలియచి చెప్పాలి. మన ఏం రెస్పాన్సిబిలిటీ ఉందో మనం అందరికి క్లియర్ గా సిస్టమ్ ఏం చేస్తుంది, ఎట్లా రన్ అవుతుంది, మనం సక్సెస్ కావాలంటే మనం ఏం జిమ్మేదారీ నిభాయాలి అనేది ఒకటి క్లియర్ గా అందరూ మనం అర్థం చేసుకుంటే అందరు అచీవర్స్. ఈడ ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఏమున్నారు కదా, యాజ్ ఏ వీళ్ళందరూ ఫౌండర్ మెంబర్ అయి ముంగట్ భవిష్యం ఉంది సార్. మీకు అందరికీ నిజంగా చెప్తున్నాను, ఈ టైప్ ఆఫ్ ప్లాన్ మీరు కూడా ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు. కానీ ఈ సిస్టమ్ చాలా బాగుంది. బైనరీ కింతను డైరెక్ట్ రెఫరల్ ఏముంది కదా, సింగిల్ లైన్ పోతే కూడా సింగిల్ లైన్ లో కూడా వర్క్ అయితే మీకు
పెద్ద ఇన్కమ్ వచ్చేది ఇలా దీంట్లో రెఫరల్ ఇన్కమ్ 10 లెవెల్ వరకు ఏం ఇన్కమ్ వస్తుంది కదా. బ్యూటిఫుల్ ప్లాన్ చేసింది సార్ సిస్టమ్. మ్యాచింగ్ కావాలని ఏం అవసరం లేదు, డైరెక్ట్ రెఫరల్ కు. మా మా ఒక కర్ణాటకలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆయన ఏమంటే ఏజ్ సీనియర్ పర్సన్, ఏజ్డ్ పర్సన్, 72 ఇయర్స్ ఆయన. ఆయన బా ఏమంటే జస్ట్ సంస్థకు ఏమంటే వన్ టైం జాయిన్ అయ్యిండు. ఏమంటే మంచిగా ఉంది, నాకు కూడా ఎప్పుడారా హెల్త్ అప్సెట్ అయితే ఏమైనా మదత్ ఏమైనా హెల్ప్ దొరకవచ్చు, ఎమర్జెన్సీ డొనేషన్ అని జాయిన్ అయ్యిండు ఆయన. ఆయన ఏం చేసిండంటే ఒక నెట్వర్కర్ కు ఇంట్రొడ్యూస్ చేసిండు. ఆ నెట్వర్కర్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, బట్ ఐఎమ్ లేడీ. ఒక లేడీకి ఇంట్రొడ్యూస్ చేసిండు సింగల్ లైన్ లా. ఒక ఆయనకు జాయిన్ చేసిన ఒక 3 days లోనే ఆయనకు పారాలిసిస్ అయ్యి బెడ్ రెస్ట్ లో ఉన్నాడు సార్ ఆయన. ఓ ఎవరు? మై గాడ్. సీనియర్ 72 ఇయర్స్ ఉన్న ఆయన. ఓకే. బట్ ఆ లేడీ ఏమంటే ప్లాన్ మంచిగా అర్థం చేసుకొని నాకు ఎక్కడైనా చేసేదే, బట్ ఈ సిస్టమ్ బాగుంది అని ఆయన ఫుల్ టైం పని చేసి ఈరోజు పెద్ద మంచి ఒక టీం చేసి ఆయన రెఫరల్ చేసి నెక్స్ట్ 2-3 days లోనే ఆయన బెడ్ రెస్ట్ లో అన్నాడు. బట్ ఈ రోజు కూడా ఆయనకి ఇన్కమ్ పోతానే ఉంది. 1,82,000 రూపీస్ బరీ సింగల్ లైన్ పోతే కూడా ఆయనకు ఇన్కమ్ వచ్చింది సార్. ఇది చాలా మిరాకల్ అని గ్రేట్ సార్. ఏమంటే ఆయన ఇంకొక సైడ్ ఎవరికి రెఫరలే చేయలేదు, ఓన్లీ 1 person ఆ లేడీకి జాయిన్ చేసిండు. ఆ లేడీ ఆయమ చాలా సిస్టమ్ మంచిగా అర్థం చేసుకొని ఫుల్ టైం అనే పని చేస్తుంది. ఆమె గురించి పని చేస్తుంది. బట్ అప్లైన్ కూడా ఇంత ఇన్కమ్ పోతుందంటే ఆయమ్మ అంటది నేను చేసిన తోడం పనిలా ఆమె నా అప్లైన్కి పోతే మంచి సిస్టమే అని అంటారు. బట్ ఆ ఏజ్డ్ పర్సన్ కు వాళ్ళ ఇంట్లో ఎట్లా స్థితి ఉంటదంటే పారాలిసిస్ అయిన వాళ్ళకు ఎవరు కూడా చాలా రోజు ఇది చేయాలి కదా, సేవ చేయాలి. బట్ ఈ ఇన్కమ్ జీవన్దాన్ వరమై వచ్చింది కదా ఆయనకు. డైలీ ఇన్కమ్ పోతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొడుకు కానీ కోడలు కానీ మంచిగా చూసుకుంటున్నారు. ఎక్కడంటే ఈ ఇన్కమ్ వస్తుంది, ఆయనకు సేవ చేస్తున్నారు అంటే ఇది వరదానం అని నాకు దొరికిందని ఆయన చాలా థ్యాంక్స్ఫుల్ చెప్తాడు. కి సిస్టమ్ పవర్ సార్ ఇది. ఏమంటే సింగిల్ లైన్ ఒకటే ఆమె 1 person పని చేస్తుందంటే ఇంత పెద్ద ఇన్కమ్ వస్తుందంటే ఎవరు కూడా నమ్మాలి. బట్ ఈ సిస్టమ్ ఎట్లా ఉంది, 1 line కు పోతే కూడా ఇన్కమ్ వస్తుంది సార్ ఇలా. సో మ్యాచింగ్ ఇన్కమ్ అంటే యాక్చువల్లీ పేర్ మ్యాచింగ్. ఇదే క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్, నో ల్యాప్సేషన్, ఓన్లీ క్యాపింగ్ ఏమున్నాయంటే 20 pair 1 day లా 20 pair మ్యాచింగ్ కి ఎవరు తీసుకుంటారో ఆయన సీలింగ్ అచీవర్ అవుతాడు. సో ఆయనకు ఏం పవర్ లో ఏం ఐడియాస్ ఉంటాయి కదా, క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. ఏదైనా కూడా ల్యాప్సేషన్ కాదు. వేరే వేరే సిస్టమ్ లో ఎట్లా ఉంటుంది సార్, 2 కట్ ఆఫ్ ఉంటాయి డైలీ క్యాపింగ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మ్యాచింగ్ చేయాలి అవసరమే ఉంటది. ఇలాంటి కూడా ప్లాన్ కూడా సిస్టమ్ లో కూడా పని చేసిన వాళ్ళు ఉన్నాం మనం అందరు. ఓకేనా? సిస్టమ్ లో కూడా పని చేసినాం. బట్ ఇది ఇంత మంచి సిస్టమ్ ఈజీగా గోయింగ్ చేసేట వాళ్ళ సిస్టమ్ లో కూడా మనము హార్డ్ స్టెప్ తీసుకుంటాలేం. అదంటే మనం ఎక్కడో ఒక దిక్కు ఇంకా డౌట్ ఉంది, ఎన్ని రోజులు నడుస్తుందో జీవన్ దాన్ని చూద్దాం అన్నట్లు కూడా వాచింగ్ చేస్తా కూడా ఉన్నారు కొన్ని మంది. చాలా మంది చాలా మంది ఉన్నారు సార్. ఎందుకంటే వాళ్ళ తప్పు లేదు సార్, వాళ్ళ తప్పు లేదు. ఎందుకంటే మార్కెట్ లో చాలా ఫేక్ కంపెనీస్ ఎక్కువైపోయి భయం అయిపోయింది పబ్లిక్ కి. సో ఇది ఎంత జెన్యూన్ ఉన్నదంటే నిజంగానే పులి వచ్చిందా అని నమ్ముతలేరు. అంటే పులి వచ్చిందన్న స్టోరీ ఉంది కదా చిన్నప్పటిది. సో ఆ స్టోరీ లాగా ఉన్నది. కరెక్ట్ మధుసూదన్ గారు. మనం అంతా ఇప్పటి వరకు ఎలాంటి ప్లాన్ కంపెనీలో పని చేసినామంటే ఏమో ఒక లీడర్ వచ్చి చెప్పిండు మంచిగా ఉండండి ఏమో చెప్తున్నాడు అంటే అందరూ అట్లనే చేసుకొని వచ్చినాం, కానీ కంపెనీ గురించి స్టడీ చేయలేవు. మనది కూడా తప్పే ఉంది. బట్ ఇప్పుడు ఏమి కంపెనీలు వచ్చినాయి సార్, వాళ్ళదేమో ఒక మోటో ఏమి ఉంటుంది కదా, మన టార్గెట్ అప్పటి వరకు రన్ చేస్తారు, తర్వాత క్లోజ్ చేస్తారు, అందరికీ తెలుసు. బట్ ఈ ఫస్ట్ టైం ఇండియాలోనే ఫస్ట్ టైం MLM ఇండస్ట్రీలోనే ఈ టైప్ ప్లాన్ లైఫ్ టైమ్ లాంగ్ టైం నడిచే వాళ్ళ సిస్టమ్ ఎక్కడ లేదంటుకుంటాను. వర్కింగ్ ఉంది సార్ ఇట్లా. అదంటే మనం ఏమే చేస్తామంటే వర్కింగ్ చేయాలి, ఓన్లీ జాయినింగ్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి డైలీ ఇన్కమ్ వస్తుంది అనేటట్లా లేదు. నాట్ ఇన్వెస్ట్మెంట్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఏం ప్రోడక్ట్ తీసుకొని ఒకళ్ళు సెల్ చేసేది కూడా ఇక్కడ పని లేదు.
టార్గెట్ ఉమ్, లేదు. ఎలా అంటే టార్గెట్ లేదు. సో మనం ఏమంటే మనం ఎట్లా ఇన్వాల్వ్ అయినామో మన డౌన్ లైన్ వాళ్ళకి కూడా అట్లనే ఇన్వాల్వ్మెంట్ చేయాలి. సిస్టమ్ ఇంతే అర్థం చేసుకోవాలి. ఎవరైనా జాయిన్ అయితే ఫస్ట్ టార్గెట్ 1:4. ఉమ్, 4 మెంబర్ రైట్, 2 మెంబర్ రైట్, లెఫ్ట్ 2 మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తామంటే మనం ఫస్ట్ లోన్కి అచీవ్ అవుతాము. ఆ లోన్కి ఉమ్, అచీవ్ అవుతామంటే పేర్ ఇన్కమ్ ప్లస్ రెఫరల్ ఇన్కమ్ కలిసి 1800 రూపీస్ మన వ్యాలెట్కి వస్తుంది. వ్యాలెట్కి వచ్చినాక ఫస్ట్ లోన్ ఏం ఎలిజిబుల్ అవుతాము 2250 విత్డ్రా చేసుకోండి. ఓన్లీ 1800 ఏముంది కదా అది డైలీ ఇది వీక్లీ లోన్ డిడక్షన్ అవుతుంది సార్. ఎలాంటి ఫోర్స్ లేదు, ఎలాంటి ఇది లేదు. మనం ఇంతే ఉమ్. చేయాలి. మన 4 మెంబర్స్ ఏం డౌన్ లైన్ వచ్చిన వాళ్ళ 2 మెంబర్స్ కదా మనము ఫస్ట్ లోన్కి అచీవ్ చేయాలి, అచీవ్ యా. చేయాలి. అది ఉమ్, టార్గెట్ ఉంచుకొని పని చేయాలి. మనం ఇంకా సెకండ్ లోన్ ఆటోమేటిక్ రన్ అవుతాము. ఆటోమేటిక్ మన ఆటో మోడ్ లో వచ్చేస్తుంది మన బిజినెస్. డైలీ ఉమ్, 6000 క్యాపింగ్ తీసుకునేది ఏం పెద్ద విషయం లేదు సార్. హార్డ్ వర్క్ లేదు, స్మార్ట్ వర్క్ ఉమ్, ఉంది, వైట్ కలర్ జాబ్ ఉంది. ఉమ్. అందరూ డెడికేటెడ్ గా పని చేస్తే 100% సక్సెస్ అయ్యేది గ్యారంటీ సార్ ఈ సిస్టమ్ లో. సో ప్రతి ఒక్కరు సూపర్ సార్. మనం ఇల్లు మనము ఒక హౌస్ ఫండ్ క్వాలిఫై కావాలంటే మినిమం సార్ నెట్వర్కర్ ఉంటే మనం 10 మెంబర్స్ డైరెక్ట్ రెఫరల్ చేస్తామంటే మనకు 101% 5 years లో మనకు మనీ 40 lakh రూపీస్ హౌస్ ఫండ్ ఉంది కదా, గ్యారంటీ అచీవ్ చేయొచ్చు సార్. దాని ఏం పెద్ద విషయం లేదు. యా. యాక్చువల్లీ చెప్తాను, మేము 5000 జాయినింగ్ ఉన్నాయి. బట్ 5000 లా జేడీజీపీ చేసుకున్న వాళ్ళు ఓన్లీ 61,000 ఓన్లీ జేడీజీపీ యాక్టివేషన్ చేసుకున్నారు సార్. ఇంకా అవును. 4,40,000 ఇంకా వాచింగ్ లోనే ఉన్నారు. చూద్దాం వా. ఎవరికైనా ఇల్లు వస్తుంది చూస్తున్నారు రైటా. ఎస్. బట్ కరెక్ట్ సార్. ఒకటే ఎక్కడైనా ఒకళ్ళకి अगर ఇల్లు అలాట్మెంట్ ఆయంటే 10 level కంప్లీట్ ఆయంటే 40 lakh రూపీస్ హౌస్ अगर సంస్థ అలాట్మెంట్ చేశాయంటే 4,40,000 పీపుల్ విత్ ఇన్ సెకండ్ లా యాక్టివేట్ చేసుకుంటారు. 250 రూపాయలు ఏం అమౌంట్ పెద్దగా లేదు సార్. अगर 440,000 పీపుల్ अगर అందరు జేడీజీపీ యాక్టివేషన్ చేసేయాలంటే మనకు అందరికి లక్కీ లాటరీ. ఆటోమేటిక్ గా మనం 10 level కంప్లీట్ అయ్యేది ఏం పెద్ద విషయం లేదు సార్ దీంట్లో రైటా. ఎగ్జాక్ట్లీ సార్. మెయిన్ గా యాక్చువల్లీ హర్ ఒక్క మెంబర్ మన ఇండియాలో ఎన్ని నంబర్స్ ఉన్నాయో ఫోన్ నంబర్స్ కాంటాక్ట్స్ అందరికి జేడీజీపే రెఫరల్ చేసి ఓన్లీ యాప్ ఇన్స్టాల్ చేసేయండి. మళ్ళీ యాక్టివేషన్ చేయకున్నా సరే ఇన్ ఫ్యూచర్ ఆ ఒక పర్సన్ ఎప్పుడైనా జీవన్దాన్ అనే వానికి ధ్యానం వచ్చాయంటే ఆయన యాక్టివేషన్ చేసుకునేది గ్యారంటీ సార్ ఇట్లా. మనం లేకుండా సరే ఆయన ఫ్రెండ్ గురించి అక్కడ ఎక్కడ నుంచారో రెఫరల్ వచ్చాయంటే ఆయన ఆ డౌన్ లైన్ వేరే డౌన్ లైన్ పోయేకైనా మీ డౌన్ లైన్ అయినా యాక్టివేషన్ అవుతుంది జేడీజీపే నుంచి పెద్ద ఇన్కమ్ వచ్చేది సార్. మనకు చాలా పెద్ద దానిలో క్యాలిక్యులేషన్ చేస్తే మనం 5 years లో 40 lakh రూపీస్ కమాయి చేసేది ఒక 1 or 2 years లోనే మనం దానికైనా ఎక్కువ ఇన్కమ్ అర్న్ చేయొచ్చు సార్. దీనిలో జేడీజీపే పవర్ఫుల్ సిస్టమ్ ఉంది. జేడీజీపే మీద ఫోకస్ చేయండి అందరికి సార్. సూపర్ సార్. దీనిలో కోఆర్డినేటర్స్ ఏం ఉంది కదా డిసిగ్నేషన్ చాలా మంచిగా ఉంది సార్ అది. ఇన్ ఫ్యూచర్ మన అందరిది ఇన్కమ్ ఆటో రన్ లో వచ్చేస్తుంది సార్, ఏం డౌట్ లేదు. అదంటే స్మార్ట్ కార్డ్ అని ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నారు, లాంచ్ చేస్తున్నారు కదా. మన గ్రోసరీ గురించి ఏమో డిస్కౌంట్ కార్డ్ అందరికి ఇవ్వాలని ఏం ప్లాన్ చేస్తున్నారు కదా. దాంతో చాలా పెద్ద బిజినెస్ వచ్చేదండి మనకు. హర్ ఒక విలేజ్ లా హర్ ఒక మండల్లా మనం సువిధా కేంద్రం ఓపెన్ చేస్తామంటే ఒక చిన్న షాపింగ్ మాల్ ఓపెన్ చేసినట్లాగే అదే ఆ సిస్టమ్ అగర్ వచ్చాయంటే మనం లాగిన్ చేయబడం సార్. అంత క్రౌడ్ గా వచ్చేస్తుంది ఐడీస్. మనకు చాలా పెద్ద సిస్టమ్ అయి మనకేం హ్యాండిల్ చేసుకోం కాదు. ఆ లెవెల్ మన జీవన్దాన్ డెవలప్మెంట్ అయ్యేది. ఇలా ఉన్న వాళ్ళందరూ మంచిగా ఇంట్రెస్ట్ గా పని చేస్తారంటే అందరు సక్సెస్ అయ్యేది గ్యారంటీ సార్ రైట్. కొంచెం నా తెలుగు కొంచెం మిక్స్ అవుతుంది, చాలా క్లియర్ గా రాదు. బట్ చాలా బాగుంది సార్ మీ తెలుగు. మాకు చాలా అదృష్టం ఏంటంటే ఇక్కడ మేమందరం ఏపీ తెలంగాణ అందరూ 1-2 months బేబీస్, అందరూ 1-2 months జాయిన్ అయిన బేబీసే. మీరే సీనియర్
బేబీ అంటే మీరు సీనియర్ పర్సన్ ఈ ఈ ఆర్గనైజేషన్ నుంచి మాకు అనుభవం అనేది 2 మంత్సే. సో మీకు నాకు తెలిసి మీరు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ 116 మంత్స్ నుంచి మీరున్నది ఆర్గనైజేషన్. సో ఈ 1 year సార్. ఆర్గనైజేషన్ లో మీకు ఎక్కువ అనుభవం ఉంది. సో మీరు మీరు ఇప్పుడైతే ఆర్గనైజేషన్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతుంది. అది వీ కెన్ సీ Yes. దట్ జేడీజీబీ యాపే కానీ టెక్నాలజీ కానీ వెబ్సైట్ ఎంత బాగుంది సార్. అది వెబ్సైట్ ఎంత ఓషన్ లాంటి వెబ్సైట్, అది ఎంత పెద్దగా ఉందంటే అది కంప్లీట్ గా డీప్ గా వెళ్తూనే ఉంటాం. అక్కడ మనం Yes, sir. ఎవరికి 10 రూపాయలు దానం ఇచ్చేది కూడా ఆ బ్యాంక్ అకౌంట్ ఎవరిది, ఆ పేరు ఎవరిది అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ Yes. మనకు మీ నుంచి ఏంటంటే మా కొత్త టీమ్స్ ఇక్కడ ఇప్పుడు మొన్ననే కొంతమంది 4 రోజులు అయింది జాయిన్ అయ్యి, కొంతమంది 3 రోజులు అయింది, కొంతమంది 10 రోజులు అయింది, కొంతమంది 20 రోజులు అయింది. వీళ్ళే ఈ గ్రూప్ లో అందరు ఉన్నారు. సో మీరు ఒక్క ఆశ్వాసం ఇవ్వండి, మీ ఇన్కమ్ ఎలా డెవలప్ అయింది. మీరు చాలా కష్టపడి ఉండొచ్చు, మాకు అంత కష్టం అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఏపీ తెలంగాణ అంతా ఖాళీగా ఉంది, మాకు సౌత్ అంతా Yes. ఖాళీగా ఉంది. సో మేము ఎవరికైతే మాకు కావాల్సిన వాళ్ళు మేము 10 మందికి చెప్తే 9 మంది ఇందులో జాయినింగ్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే, నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ వల్ల నేను నేర్చుకుంది ఏంటంటే, ఇక్కడ ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే అంత సక్సెస్ అవుతాడు మనిషి. జీవన్ దాన్ యుఎంసిఏ ఫౌండేషన్ గురించి సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవడం చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఇందులో సక్సెస్ అవ్వగలుగుతారు. సో అందుకే మనం ప్రతిరోజు ఈ జూమ్ సెషన్స్ చాలా ఇంపార్టెంట్. సో రోజు ఒక పాయింట్ దొరికినా మనం లైఫ్ లో చాలా ముందుకు వెళ్ళిపోతున్నాం. సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా మీ లైఫ్ సెటిల్ అయిపోయిందా ఇంత షార్ట్ టైంలో? 100% సార్, సెటిల్ లైఫ్. షార్ట్ Yes. టైమ్ లో సార్, నేను 1 year అయ్యా, బట్ నేను వర్కింగ్ లేని 8 months ఓన్లీ. నాకు కూడా Wow. చాలా డౌట్స్ ఉండే. అదంటే సార్, ఇప్పటి వరకు మనం అంతా అన్ని ఎక్కడ పోతే కూడా మనం అన్ని షాకింగ్ న్యూస్ 2 months 3 months ఏదో ఒక కాన్సెప్ట్ లో పని చేస్తాము. మనం ఇట్లా టీమ్ సెట్ అయ్యి కంపెనీ ఎస్కేప్ అయిపోతుంది. అలాంటి అవును. ఎక్స్పీరియన్స్ ఈ దీంట్లో కూడా అదే డౌట్. చూద్దాం 3 months సరే ఉంటదేమో చూద్దాం అన్నట్ల నేను కూడా వాచ్ చేస్తున్నా. 5 months వెయిటింగ్ సార్. 5 తో జాయినింగ్ చేయలే నేను ఎక్కడైనా. అయ్యో, చాలా టైం వేస్ట్ చేశారు అయితే మీరు. చాలా సార్, ఎక్కడ పోయి చెప్తే కూడా నమ్మేది కష్టము. చాలా స్ట్రగల్ చేసినాము. అంటే దీంట్లో లెర్నింగ్ అయింది. పట్టు మాకేమంటే పూరా లెర్నింగ్ చేసుకొని తర్వాత దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయినాము. ఇప్పుడు ఎక్కడ పోతే కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ ఫుల్ ఉంది. ఎక్కడ పోతే కూడా మనకు బాగా రెస్పాన్స్ వస్తుంది. ఇలాంటి 10 members కు ప్లాన్ ఇస్తే 9 member ఎగ్జాక్ట్లీ డన్. ఇది పవర్ సిస్టమ్ ది పవర్ సార్. ఇది మనది ఏం లేదు. ఇలాంటి సిస్టమ్ వేరే కాన్సెప్ట్ ఎక్కడ వినలేదు. హర్ ఒక నెట్వర్కర్స్ అన్నిట్లో సఫర్ అయ్యిండ్రు, దీనిలో కూడా సక్సెస్ కాలే. ఒట్టిగా చెప్పుకుంటానికి అట్లా అయినాను ఇట్లా అయినాను డైమండ్ ఏం లేదు సార్. బట్ రియల్ గా చూడాలంటే దీని సిస్టమ్ లా అంత పారదర్శక అంతా కూడా ఇట్లా క్లియర్ గా పిక్చర్ కనిపిస్తుంది సార్. మీరు చెప్తారు కదా మన ఇది సాఫ్ట్వేర్ గురించి. సాఫ్ట్వేర్ చాలా బాగా డిజైన్ చేసింది సార్. చాలా బాగుంది, అదేంటే ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ ఇక్కడ ఒకటి చాలా మంది గమనించాల్సింది ఏంటంటే, ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ప్రపంచంలో కూడా ఇలాంటి డైరెక్ట్ వెబ్సైట్ లోనే మీకు లైవ్ గా మీ స్టేట్ లో మీ సిటీలో ఇప్పటివరకు ఎంతమంది జాయిన్ అయినారని మీకు ఓపెన్ పేజ్ అంటే బుక్ ని ఓపెన్ చేసింది. మీరే చూసుకోండి. మేము చెప్పేది అబద్ధం ఉండొచ్చు, కానీ మీరు చూస్తే మాత్రం అబద్ధం కాదు కదా. మనం ఎంతో చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఈ స్టేట్ లో ఇంతమంది కర్ణాటక 1,00,000 మంది ఉందని చెప్పొచ్చు, కానీ మీరు కరెక్ట్ చెప్తున్నా లేదా నేను చెక్ చేసుకోగలుగుతాను. ఈ ఆప్షన్ ఏ సైట్ లో చూడలేదు సార్ నేను. ఈ ఆప్షన్ ఏ కంపెనీ ఇవ్వదు. సో అలాగే ఆ కంపెనీ ఎంత ట్రాన్స్పరెంట్ ఉందో, ఆ ఎండి గారు అయితే చాలా కంపెనీస్ లో మాయం మర్మం చేసి అంత అట్రాక్టివ్ గా ఏదో చాలా టాలెంట్ యూజ్ చేసి అవతల వ్యక్తిని ఇంప్రెస్ ఎలా చేయాలో మాట్లాడతారు. ఇక్కడ ఎండి గారు అవతల వ్యక్తిని ఇంప్రెస్ చేయడు. 1 second సార్, మధుసూదన్ గారు 1 second. మీకు ఇంకొక గ్రేట్ లీడర్ మా మేడం కు ఇంట్రొడ్యూస్ చేస్తాను. హ్యాండ్ రైజ్ అయింది. పార్వతి మేడం, కోలార్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. వాళ్ళది ఏమంటే ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద టీం ఉంది సార్. మా టీమ్ లోనే లేడీ సింగం అని తెలుస్తాం మాకు.
పార్వతి మేడం గారికి అన్మ్యూట్ ఆప్షన్ ఏంటి సార్? పార్వతి మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్. థ్యాంక్ యూ సో సో మచ్ సార్. నా నమస్కారం. నా పేరు పార్వతి అని. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చింది మా సంతోష్ సార్ గురు. మా గురువులు అంటే మాకి తెలుగు బాగా వచ్చలేదు, కొంచెం కొంచెము మాట్లాడతాను. ఆ, ఓకే మ్యామ్. నాకు ఈ ಒಂದು అవకాశం ఇచ్చింది మా సంతోష్ గారు. మాకి గురువులు అన్ని వీళ్ళే. జీవన్ దాన్ అనే ఒక గొప్ప అవకాశం మాకిచ్చి ఆ, ఒక ఉన్నత మట్టం అంటే స్థాయికి ఇప్పుడు మేమేమైనా చేస్తా ఉండాము అంటే సంతోష్ సార్ కారణం. ఎలా అంటే కర్ణాటకకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ త్రీ స్టేట్ కును జీవన్ దాన్ అనే ఒక ఏమి గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు మీరంతా. ఎలా అంటే నేను జాయిన్ అయ్యి ఒక 5 months అయింది సార్. 5 month కి ఒక 4 lakh అర్నింగ్ చేసిండాను. జనాలకి సేవ చేసుకుని బిడ్లకన్నీ ఎడ్యుకేషన్ ఫండ్లు ఉండొచ్చు, హెల్త్ ఫండ్ ఉండొచ్చు. నా టీంలోనే ఒక 5 members కి హెల్త్ 15,000 ఫండ్ ఇప్పించిండాను. ఒక బిడ్డకి పెండ్లికి స్కూటీ అంటే ఎలక్ట్రిక్ స్కూటీ బైక్ వచ్చింది. ఓకే సార్, నా టీం నుంచి ఈ పద్దు ఒక 5 members మీ తెలుగు జూమ్ మీటింగ్ కి అటెండ్ అయ్యిండారు. ఆంధ్రప్రదేశ్ తిరుపతి చిత్తూరు నుంచి. ఓకే, వెరీ థ్యాంక్స్ఫుల్. తెలుగు మీటింగ్ చాలా అవసరం ఉండే మాకి. థ్యాంక్ యూ మధుసూదన్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషం. మాకు తెలుగు మాట్లాడే వాళ్ళు దొరికినారు, అది కూడా లీడర్స్, అది కూడా ఆల్రెడీ అచీవర్స్. మేము ఇప్పుడు ఏం చెప్పుకోవాలి, మా తెలుగు వాళ్ళకి నిజంగా మాకు అచీవర్స్ ఉన్నారంటే మేము ఇప్పుడు ఆల్రెడీ లక్షలు సంపాదిస్తున్నాం. మంత్లీ సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో. కానీ లక్కీగా ఏంటంటే మీరు మా తెలుగు మాట్లాడే వాళ్ళు దొరికారు. ఎందుకంటే హిందీ ఇప్పుడు స్నేహలత మేడం ఉన్నారు వెస్ట్ బెంగాల్ నుంచి. ఆమె కూడా చాలా చాలా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ తనకు తెలుగు రాదు. సో షీఈ్ అర్నింగ్ అరౌండ్ 5 నుంచి 6 లక్షల రూపాయలు నెలకు తీసుకుంటున్నారు మేడం. సో అట్లా ఈ సబ్జెక్ట్ లో అంత పవర్ ఉంది. సో ₹1,00,000 అనేది నథింగ్. ఇక్కడ మంత్లీ ₹1,00,000 సంపాదించడం అంటే చాలా ఈజీ. సో ఈ సబ్జెక్ట్ అనేది మేము ముందులో ఉన్నాం. తెలంగాణలో అయితే ముందంచులో ఉన్నాం. మీకు ఆంధ్రాలో మీ టీం ముందుకు తీసుకెళ్ళిపోయారు, కానీ తెలంగాణలో ఆంధ్రాలో కూడా చాలా పెద్ద బిజినెస్ అవుతుంది మేడం. ఇది చాలా అంటే చాలా ఊహించలేము మనం. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ మంత్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు 2 లక్షలు ఒక ఐడి మీద మినిమం తీసుకుంటారు, లెవెల్ ఇన్కమ్ అండ్ పేర్ ఇన్కమ్ తో కలిపి. సో 1,80,000 అయితే సీలింగ్ తీసుకోవచ్చు ఒక ఐడి మీద. కానీ చాలా మందికి నమ్మకం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇట్లాంటి మీటింగ్స్కి వస్తుంటే, మీలాంటి వాళ్ళని వింటుంటే, అమ్మో నిజంగానే వీళ్ళు నిజంగా సంపాదించారు, వీళ్ళకి ఉంది అని వాళ్ళకి నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే అందుకే మీరు కూడా రెగ్యులర్ గా మా సపోర్ట్ చేస్తుండండి, మా జూమ్ సెషన్స్ కి రెగ్యులర్ గా వస్తుండండి. సార్ మేము తెలంగాణ స్టేట్ లోనే మనకైనా తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ కూడా ఉన్నాడు. ఆయన ఈరోజు జూమ్ సెషన్ లోను ఆయన తెలుగు కొంచెం ఇదైతుంది, బట్ హిందీలో మాట్లాడవచ్చు. ఆయనకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాము సార్. ప్రదీప్ కుమార్ సార్, ప్రదీప్ కుమార్ టిఎస్ కోఆర్డినేటర్, తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్. ప్రదీప్ సార్ అవైలబుల్ ಇದ್ರೆ ಸ್ವಲ್ಪ ಹ್ಯಾಂಡ್ ರೇಸ್ ಮಾಡಿ ಸರ್. హ్యాండ్ రేస్ కన్నా ప్రదీప్ సార్ హ్యాండ్ రేస్ ಮಾಡಿ సార్. ఎస్ ఎస్, ఆయన హిందీలో మాట్లాడతా, ఆయన అన్మ్యూట్ ఏంటి సార్, మాట్లాడు. పర్వాలేదు సార్, పర్వాలేదు. వెల్కమ్ టు ప్రదీప్ కుమార్ సార్ ఫ్రమ్ కర్ణాటక. थैंक यू सो मच सर, मुझे इस चैनल पे वेलकम करने के लिए। और मुझे बहुत ही खुशी लगता है, मुझे मौका दिया संतोष सर जी ने, उनके लिए भी धन्यवाद। और हमको रोज गाइड करते हैं पार्वती मैडम, उनके लिए भी धन्यवाद सर। क्यों मतलब कन्नड़ा सेशन के लिए बहुत सपोर्ट करते हैं हमारे के लिए, हमारे टीम के लिए। तो हमारे साथ कभी भी सपोर्टिव रहते हैं संतोष सर जी ने। फिर संस्था का उद्देश्य भी अच्छा है, हमारा उद्देश्य भी अच्छा, एक लक्ष्य अच्छा रहे तो 100% अचीवर होते। मैंने भी लास्ट जनवरी यानी कि 25 जनवरी को मैंने भी ज्वाइन किया था। ऐसे ही मैंने फोर्सफुली ज्वाइन किया था मैंने, जैसे कि सर ने बोले सर अच्छा ये है संस्था है, एक एनजीओ है सर, अच्छा उद्देश्य है बोले, तो हम संस्था को नहीं देखे थे, बट हमको चाहिए था सर का फ्रेंडशिप चाहिए था हमको। तो विदाउट क्वेश्चन हमने ज्वाइन किया है, लेकिन वर्क नहीं किए थे हमने। क्यों मतलब
दूसरे दूसरे कॉन्सेप्ट में हम काम किए थे हमने, तो उसलिए थोड़ा हम्म। ट्रस्ट नहीं था हमको भी। तो मैंने भी सर को देखते हुए उनका परफॉर्मेंस और उनका इनकम, फिर उनका एक्टिवनेस, वो सब देखते हुए मैं भी अक्टूबर से काम स्टार्ट किया मैंने। सो फुल्ली जी सपोर्ट संतोष सर जी के साथ। तो 100% कभी भी साथ दिए मुझे सर। सर थैंक यू। करते करते मुझे स्टेट कोऑर्डिनेटर बोल के तेलंगाना पद मिला गया। सो थैंक यू सो मच ऑल क्या ऑर्गेनाइजेशन। बात है, और मुबारक थैंक है यू सर, मुबारक। आप कहाँ के हैं सर? कर्नाटक के हैं आप? कर्नाटक बीदर सर। बहुत बढ़िया, बहुत बढ़िया सर। जी जी। बहुत अच्छा है सर, कंग्रेचुलेशंस। देखिए, आपको कर्नाटक में से आपको तेलंगाना स्टेट के आप कोऑर्डिनेटर बन गए, तो बहुत बढ़िया बात है। ये बहुत बहुत एक धन्यवाद सेवा सर करने के आपके। लिए मौका मिला है सर मुझे भी, एक अच्छा ये करने के लिए। कितना महीने में आप कितना महीने हो सर इस संगठन को जुड़ के आप? सर जुड़ के साल हो गए काम करते हुए मुझे। अक्टूबर से काम कर रहा हूँ मैं, यानी कि लगभग अभी ये मेरा 5वां महीना है। लेकिन मैं बस। अचीवमेंट, जस्ट अचीवमेंट मैंने 30 डेज में कर लिया मैं स्टेट कोऑर्डिनेटर के लिए। वाह, बहुत बढ़िया सर, बहुत बढ़िया, बहुत बढ़िया। बहुत बहुत बधाई हो सर आपको हमारे तेलंगाना स्टेट के कोऑर्डिनेटर बनने से। सो यहाँ पर हमारे ये देखिए कितने लोग यहाँ पर सीलिंग लेने से वाले बहुत सारे लोग हैं ये हमारे इंडिया में, मगर हमारा ये छोटा सा जूम सेशन में हवे महागुरु हमारे जो यूएमसीए जीवन दान के महागुरु हमारे हरदीप कुमार आनंद सर, तो कि कई लोगों की जिंदगियां उन्होंने बदले इस संगठन के माध्यम से। कई लोग नेशनल अचीव किया, तो महागुरु इसलिए बोलते हैं। देखिए, हमको इतना छोटा सा ये मीटिंग में भी यहाँ पर हम उपस्थित हैं, तो हम बहुत बहुत हम आभारी हैं। हमारे हरदीप कुमार आनंद साहब बहुत ग्रेट इंसान है। तो सब आपको कुछ शब्द करने के लिए आपको मैं अनम्यूट किया। बहुत बहुत धन्यवाद सर, आपने टाइम निकाला। तो आपका जो ये टाइम देने का, ये जो हर जूम में अटेंड करने का, आप हर चीज अचीव कर लिए जिंदगी में। आप इतने लोगों को सक्सेस किया। आप सक्सेस करना तो बात की बात है, मगर हजारों लोगों को इस जीवनदान और यूएमसीए फाउंडेशन में आप सक्सेस दिलाए। हजारों लोगों को आप महीने को लाख रुपए कमाने का काबिलियत बनाए सर। आप महागुरु इसलिए कहा मैं। तो थैंक यू सर, वेलकम वेलकम सर। आपके शब्द हमारे जूम मीटिंग में कई कम लोग हैं, मगर बहुत अच्छे लीडर्स है सर। सो वेलकम सर, हरदीप कुमार आनंद सर फ्रॉम चंडीगढ़। यस सर, जय जीवनदान सर, वेलकम टू जीवनदान सर। जय जीवनदास हरदीप सर सर। जी, आप सभी को धन्यवाद मेरे को इतनी इज्जत देने के लिए। थैंक यू सर, थैंक कहते यू हैं सर। मैं तो नहीं हूँ काबिल, तेरा पार कैसे पाऊं, इस टूटी फूटी बाणी से गुणगान कैसे गाऊं, तेरी प्रेरणा से ही ये सब तमाम हो रहा है, जी मेरा सर, जीवन दान आपकी कृपा से सब काम हो रहा है। क्या बात सर। वाह वाह वाह। तो सभी के लिए ये हमारा मैसेज है कि इसको दिलो जान से कीजिए। और जी सर। सबसे बड़ी बात है, अगर कैंपिंग पे जाना है विद इन 3 मंथ्स आप कैंपिंग पे जा सकते हैं। सिस्टम जी सिंपल है। सर। जो जी सर। ज्वाइन करता है 3 व्यक्ति को लगाने के बाद, जोड़ने के बाद लोन ले, और अपनी टीम के सभी मेंबर को लोन दिलाने के लिए उसके साथ मेहनत करे। जी और गारंटीड है, जो अपने टीम के सभी व्यक्तियों को पहला दूसरा तीसरा चौथा लोन इस प्रकार से दिलाने में 3 महीने में सक्षम हो गया जी सबको, तो जी। उसकी कैपिंग निश्चित है। वाह, ओके सर। मैं इसी फंडे से मैंने काम किया है। 3 महीने बाद मैंने भी कैपिंग लगा दी थी, जो आज तक हमने टूटी नहीं हमारी। तो आप भी जी इसी प्रकार से काम कर सकते हैं। बस लोन दिलाना है, 10% डोनेशन दिलाना है। दूसरा, जी सर। जितने भी स्टेट कोऑर्डिनेटर हैं या नेशनल है या डिस्ट्रिक्ट कोऑर्डिनेटर हैं, 200 रुपया इमरजेंसी फंड में हर महीने डालना है, जी ताकि हमारे जी जितने भी एसोसिएट हम जो काम कर रहे हैं इस टाइम इमरजेंसी पे काम करते हैं, तो जी आपने सर। मेंबरशिप पे काम करना है। वो अपने 2 बच्चों को समृद्ध बनाने के लिए इस संस्था के साथ जोड़ सकता है, ओनली जी अपने सर। बच्चों को।
जी इस स्थिति में काम करोगे तो आपको 100% श्योर है कि आप जी सर। कैपिंग पे जल्दी जाएंगे और अच्छी इनकम अर्न करेंगे। जी सर। तो मैं इतना ही बोलना चाहूंगा। उसके बढ़िया बाद सर। राजपाल जी भी हैं, जी जी, बहुत बहुत शुक्रिया संतोष जी सर। भी हैं। जी जी। हार्दिक सर, वेलकम सर आपको। बहुत बहुत धन्यवाद सर, वेलकम सर। बढ़िया सर, आपने आपका जो मैसेज है सब लोग सीरियसली सुन के काम करना चाह रहे हैं सर। तेलंगाना में अच्छा सा टीम खड़ा करेंगे और हम और आप सब लोग मिलके। तेलंगाना एक बहुत बढ़िया टीम है सर वहाँ पे, क्योंकि आज अभी तक वहाँ पे इस तरह का सिस्टम कोई शो नहीं किया। अब जीवन दान बड़े लेवल पे जाएगा सर अपना। आपका साथ देना तेलंगाना जरूरी में है सर। 4 स्टेट कोऑर्डिनेटर हो चुके हैं ना कंप्लीट। जी यस सर। एक तो अपने राज जी हैं, एक अपने क्या क्या नाम है उनके सर, नाम बोलिए अपने स्टेट कोऑर्डिनेटर कौन रवि कौन है अपने रवि वहाँ पे। रवि सर है सर। वो रवि रवि जी सर हैं, अच्छे सर ये तो। रवि जी हैं, राज जी हैं, और अभी ये भाई साहब है, क्या नाम है प्रदीप इनका नाम, प्रदीप कुमार संतोष जी। जी की टीम से जो, हाँ उनका तीन है। है एक सर, हाँ, और तीन है, है। एक और थे, क्या नाम जो पुलिस में सैयद है। सरवर सर। पुलिस में राजपाल हाँ राजपाल जी, राजपाल जी। जी जी, बहुत बढ़िया। राजपाल जी आज मीटिंग में नहीं आए। ये है सर। आए मैं सर। हार्दिक सर, मैं आपको वेलकम किया ना सर। है सर, मीटिंग में है। हाँ राजपाल है राजपाल सर, जी, हाँ रवि हाँ सर हाँ दिख हाँ रहे हाँ, नहीं यस सर। यस यस जी यस। रवि सर नहीं दिख रहे शायद। कोई नहीं, रवि कोई नहीं, सर कोई आगे नहीं। तो मैसेज कीजिए सर, रवि जी। सर रवि रवि गारू। जी नहीं सर। कोई बात नहीं, आज कहीं प्लान दे रहे होंगे वो, बात हुई थी मेरी। जी तो बहुत अच्छा है सर, तेलंगाना में बड़ा काम कीजिए और कोशिश कीजिए हैदराबाद में अगले महीने प्रोग्राम कराने का। तो जी हम सर। वंडरफुल सर, वंडरफुल, अभी थैंक यू सर। बताओगे आप जी कैसे करना है आपने वहाँ पे प्रोग्राम, उसके बाद जी चेयरमैन सर से भी हम बात कर लेंगे जी और सर। वहाँ पे बड़ा प्रोग्राम करें हम। जी सर। तो धन्यवाद, बिल्कुल। ताकि आपकी टीमों को बहुत सपोर्ट मिले। जी सर। जय जीवन दान। जय यस जीवन दान सर। सर, बहुत बहुत धन्यवाद सर। आपका सहयोग हमको चाहिए। तो बहुत बहुत, ये तो बहुत बढ़िया काम हुआ। तो बढ़िया लीडर नेशनल लेवल पर हमारे किंग मेकर हरदीप कुमार आनंद सर ने आज संदेश दिया हमारे टीम में। सो आप लोग यहाँ पर जो कोई भी जुटे हुए हैं, ఇవాళ ఎవరైతే ఉన్నారో తెలుగు జూమ్ మీటింగ్ है, मैं हिंदी में चले जा रहा हूँ। యాక్చువల్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అదృష్టవంతులు, ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్ ని విన్నారు. అంటే ఇక్కడ సక్సెస్ అనేది ఎప్పుడే కానీ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది ఇట్ డజంట్ కమ్ అండర్ ఎంఎల్ఎం ఆర్ డైరెక్ట్ సెల్లింగ్. ఇట్ ఈస్ కమ్యూనిటీ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ ప్రాజెక్ట్. మనం ఉన్నది కమ్యూనిటీ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ ప్రాజెక్ట్. ఇందులో ఇది నెక్స్ట్ అన్నమాట, ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ క్రౌడ్ ఫండింగ్. సో వరల్డ్ లో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ దే ఆర్ డూయింగ్ క్రౌడ్ ఫండింగ్. సో ఇక్కడ మీరు ఎవరైతే ఉన్నారో దీన్ని ఎడ్యుకేట్ చేసుకోండి. అంటే ఎంత మీరు నాలెడ్జ్ సంపాదిస్తే అంత మీరు లైఫ్ లో సక్సెస్ అచీవ్ అవుతారు. ఇక్కడ చూడండి, చాలా మంది జస్ట్ 8 months లో, 6 months లో, 1 year లో వాళ్ళకి లైఫ్ సెటిల్ అయిపోయింది. ఇవాళ మీరు డబ్బు కోసం ఎంతైతే కష్టపడుతున్నారో, ఛాలెంజెస్ ఎంతైతే డబ్బుకు ఉన్నాయో, ఇవాళ ప్రతి ఒక్కరికి కదిలిస్తే ఆర్థిక ఇబ్బందులే చెప్తారు. సో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి వచ్చేద్దాం అనుకుంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు. టైం ఇవ్వాలి. సో ఇక్కడ ఈ టైం ఇచ్చే వాళ్ళందరికీ నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇవాళ ప్రతి ఒక్కరు మీరు కమిట్మెంట్ గా ప్రతిరోజు ఒక గంట సేపు ఇక్కడ కేటాయిస్తే మీరు రోజు ఒక పాయింట్ నేర్చుకొని మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అవుతాయి. ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ గా ఉండాలనుకుంటారో మీరు ఖచ్చితంగా, మీకు డబ్బు వచ్చినా రాకపోయినా, ఇవాళ మీరు చాలా మంది అనుకుంటారు నేను జాయిన్ అయ్యాను కానీ నాకు ఇన్కమ్ రావట్లేదు, నా కింద ఒక 5 మందే జాయిన్ అయినారు, 10 మందే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు డెవలప్ అవుతారన్న ఒక అపోహ తీసేయండి మీ మైండ్ లో నుంచి. ఒక్క లీడర్ మీ లైఫ్ లో జీవితం మార్చేస్తారు. ఒక్క లీడర్ మీకు ఒక సైడ్, ఇంకొక లీడర్ ఇంకొక సైడ్ వస్తే టోటల్ లైఫ్ టర్నింగ్ పాయింట్ లోకి వెళ్ళిపోతుంది. అన్వేషించండి, వెతకండి ఎలాంటి వాళ్ళు. ఎందుకంటే చాలా మంది ఎస్ అంటారు, చాలా మంది నో అంటారు. ప్రాబ్లం లేదు, నో అన్నాను కానీ మీరు నిశ్చింతగా ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ పర్సన్ కి మీరు అప్రోచ్ కండి. మీరు మీరు వర్క్ చేయడం మాత్రం ఆపకండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు గివప్ ఇస్తారో అప్పుడు మీ డ్రీమ్స్ ని గివప్ ఇచ్చినట్టే. మీ డ్రీమ్స్ స్ట్రాంగ్ గా ఉంటే
మీ మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. మీ మైండ్ స్ట్రాంగ్గా ఉన్నదంటే మీరు రోజు పాజిటివ్గా ఉండాలంటే మీరు జూమ్కి రావాలి. సో జూమ్ అనేది ఇప్పుడు మనకి ఎంత ఎనర్జీ ఇచ్చారు, అప్లయన్స్ వచ్చారు ఇక్కడ. సో అందరు లాక్స్ ఆఫ్ రూపీస్ అర్న్ చేస్తున్నారు. సో డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి మనకు కనెక్ట్ అయ్యారు. సో రియల్గా ఈ సిస్టంలో పవర్ ఉంది. ఈ సిస్టమ్ అనేది చాలా పవర్ఫుల్. ఇది ఎలా మనం సిస్టమ్ మీద వర్క్ చేయాలి, అలానే వర్క్ చేయాలి. సో అది నేర్చుకోవడానికి జూమ్ సెషన్ అని. సో వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇలా మన రాజ్పాల్ గారు మనకు ఈ జూమ్ సెషన్ ఇంకా కంటిన్యూ చేద్దామా? ఇంకొక జస్ట్ 2-3 పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్లు కంప్లీట్ చేసుకొని మనం జూమ్ సెషన్ ఎండ్ చేద్దాం. మన రాజ్పాల్ సార్, మీరు కోఆర్డినేటర్ ఇన్కమ్ గురించి చెప్పండి. నెక్స్ట్ మన డాక్టర్ వలి గారు ఉన్నారు, తన కూడా మన నేషనల్ మీటింగ్ టైం అవుతుంది సార్. ఓకే, నేషనల్ మీటింగ్ టైం అవుతుంది. ఓకే, యూ కెన్ లీవ్. బట్ ఇక్కడ తెలుగు మీటింగ్ ఇంపార్టెంట్. నేషనల్ మీటింగ్ అయితే మనకు ఇక్కడ తెలుగు వచ్చిన చాలా మందికి ఇక్కడ వాళ్ళ కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం కొన్ని 2-3 విషయాలు మనం చెప్దాం అనుకుంటే, డాక్టర్ వలి గారు ఉన్నారా? హ్యాండ్ రేస్ చేయండి. డాక్టర్ మస్తాన్ వలి గారు, ఉంటే హ్యాండ్ రేస్ చేయండి ప్లీజ్ జూమ్ సెషన్లో. సో మేబీ డాక్టర్ మస్తాన్ వలి గారు ఉండే, మళ్ళీ ఇప్పుడు లేరు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో రోజా ఇప్పుడు కాల్ చేసింది సార్. సార్ రోజా ఉంది, ఓకే. సో వాట్ ఎవర్ మనకు వాళ్ళ నేనే మీకు క్లోజింగ్ ఇస్తాను. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ టు every leader for joining us today's Telugu session from Hyderabad. మై నేమ్ ఇస్ మధుసూదన్ గౌడ్. అండ్ ఇక్కడ మనకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ సిస్టంలో మీరు ప్రతిరోజు ఏదో ఒక కొత్త పాయింట్ నేర్చుకుంటుండండి. ఈ సిస్టమ్ని సీరియస్గా తీసుకోండి లైఫ్లో. ఎందుకంటే ఎలాగో ఇక్కడ వచ్చిన వాళ్ళు 95% పీపుల్ ఆల్రెడీ ఇందులో జాయిన్ ఉన్నారు, అంటే ఆల్రెడీ సిస్టంలో ఎంటర్ అయిపోయినారు. కానీ దీని పవర్ ఏందో తెలియదు చాలా మందికి. ఈ పవర్ తెలిసానంటే మీకు ఈ సిస్టంలో డైలీ మీరు 1 అవర్ ఇవ్వాలి, అది అనివార్యం. మీరు 1 అవర్ కూడా ఇవ్వలేని వాళ్ళు యూ డోంట్ ఎక్స్పెక్ట్ 2 lakhs per month. In December 2026, everyone will earn minimum ceiling 1,80,000 per month. Passive income, non-working income. ఇవాళ వర్క్ చేయండి. డిసెంబర్లో మీరు రిటైర్ అంటే మీకు లైఫ్లో 95% ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయ్యేది దేనికి? ఓన్లీ మన డబ్బు. ఇవాళ ఎలాంటి పొద్దున్న లేస్తే మనకు డబ్బు కావాలి, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ప్రతి ఒక్కటి డబ్బుతో ముడిపడింది. పిల్లల స్కూల్ ఫీజే కానీ, స్కూల్ ఫీజులే కానీ, మన రెంటే కానీ, మనకు దినచర్య అవసరాలే కానీ, ప్రతి ఒక్కటి చిన్న వస్తువు కూడా మన డబ్బు లేకుండా చేయలేము. సో ఇక్కడ డబ్బు క్వశ్చనే ఉండదు. మీకు 2027 జనవరి నుంచి డబ్బు గురించి మీరు ఆలోచించరు. ఇప్పుడు మీరు సీరియస్గా ఉంటే, తర్వాత మీరు డిలే చేసుకుంటే మిమ్మల్ని ఎవరు కనెక్ట్ కాదు. ఎందుకంటే 1-2 సార్లు చెప్తారు మీ ఎంట. ఇది లైఫ్ మీది, మీకు సీరియస్నెస్ ఉండాలి. మీ లైఫ్ మీరు సీరియస్గా తీసుకోకపోతే మీ అప్లైన్ సీరియస్ తీసుకుంటాడా? 1-2 సార్లు ఫోన్ చేసి చెప్తాడు. తర్వాత మీ బాధ్యత, మీరు జూమ్ సెషన్కి రండి, మీ డౌన్లైన్ జూమ్ సెషన్ తీసుకురండి. ఇది ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. మనం ఒక క్రమశిక్షణతో ఈ టీం బిల్డ్ చేస్తున్నాం. ఇక్కడ ఎంత కష్టమైనా కానీ మనం ఈ కమిట్మెంట్తో ఉన్నాడు. మీరు కమిట్మెంట్గా ఉంటే మేము కమిట్మెంట్గా ఉంటాం. సో ప్రతి ఒక్కరం జూమ్ సెషన్స్ అటెండ్ అయ్యి మన డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళి మన అందరం ఒక గ్రేట్ సక్సెస్ని అచీవ్ చేద్దాం. ఈ ఇయర్ విల్ బి ద సక్సెస్ ఇయర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ దిస్ UMCH జీవన్దాన్ ఫౌండేషన్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రీజియన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ ఎవ్రీబడి. రేపు మనము ఇంకా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ చేసుకుందాం. టైం అయిపోయింది. మన హిందీ జూమ్ సెషన్ కూడా ప్లీజ్ అటెండ్ కండి. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. మనకు భాషతోటి మనకు 90% అర్థం అవుతుంది. సో మీరు అటెండ్ అవుతూ ఉండండి జూమ్. మీకు టైం ఉంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. టైం లేదు, బిజీ ఉండంటే పర్వాలేదు. ఏ రోజైతే టైం ఉందో హిందీ సెషన్ కూడా అటెండ్ కండి. ప్రాబ్లం ఏముంది? లక్షల రూపాయలు వస్తున్నాయంటే ఒక 1 అవర్ స్పెండ్ చేయడానికి, 2 అవర్స్ స్పెండ్ చేయడానికి ఎలాంటి సంకోచం ఉండొద్దు. సో ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. ఇంతసేపు మీరు చాలా పేషెన్స్గా వింటున్నారు. మీకు ఇన్కమ్ రాకున్నా, ఇంకా మొదలు కాకున్నా మీరు ఇంత పాజిటివ్గా ఉన్నారంటే యు ఆర్ గ్రేట్ లీడర్స్. ఎందుకంటే ఒకసారి ఇన్కమ్ వస్తే మీరు ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. రియలీ గ్రేట్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అటెండింగ్. ఇవాళ సెషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి సీనియర్ లీడర్స్, మన హర్దీప్ కుమార్ ఆనంద్ సార్ కాకుండా మన
సంతోష్ గారే కానీ మన డాక్టర్ గిరిబాబు గౌడ్ గారు చాలా చక్కగా ఇవాళ ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎక్సలెంట్ సార్, మీరు కంటిన్యూ చేస్తుండని మీరు అందరికంటే మంచిగా చెప్పగలరని నేను అనుకుంటున్నాను. సో అలాగే ఇవాళ జూమ్ సెషన్లో మనకు మాట్లాడిన మేడం, మన కర్ణాటక టీం మేడం మన ఆంధ్రప్రదేశ్లో మంచి టీం డెవలప్ చేసుకున్నారు. ఆ మేడం పేరు పార్వతి గారు. సో పార్వతి లేడీ సింగం అని పేరు టైటిల్ కూడా సంపాదించారంట. సో అద్భుతం. పార్వతి మేడం కూడా చాలా కృతజ్ఞతలు. ప్లస్ ఇంకొకరు మాట్లాడారు, నాకు తెలీదు పేరు. సో ఇఫ్ ఐఎమ్ ఫర్గెటింగ్ ద నేమ్, సారీ. సో అట్లానే కాకుండా మన మిస్టర్ రాజ్పాల్ గారు, మన స్టేట్ కోఆర్డినేటర్, మనకు రెగ్యులర్గా సెషన్స్కి అటెండ్ అవుతున్నారు. సో వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. సో ఇక్కడ మనం ఇవాళ జూమ్ సెషన్ని మనము ఇవాళ ఇక్కడితో క్లోజ్ చేద్దాం. అండ్ మీ అందరికీ నేను అనుమతిస్తున్నాను, ఇక్కడ మనం ఒక సందేశం ఇద్దాం. జై హింద్, జై భారత్, జై జీవన్ దాన్ అని చెప్పి నినాదం మనం క్లోజ్ చేసుకుందాం. సో మీ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. సో సార్ అన్మ్యూట్ చేసుకోవచ్చు, అందరూ అన్మ్యూట్ అవుతుందా? హలో పార్టిసిపెంట్స్, మీరు అన్మ్యూట్ ట్రై చేసుకుని ట్రై చేయండి. జై హింద్, జై భారత్, జై జీవన్ దాన్. జై భారత్, జై జీవన్ దాన్. జై జై హింద్, జై శ్రీరామ్. భారత్, జై జీవన్ దాన్. జై జై భారత్. శ్రీరామ్, జై భారత్, జై జీవన్. సో జై హింద్, జై భారత్, జై జీవన్ దాన్. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీరందరూ వాళ్ళ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవరైతే అన్మ్యూట్ చేసుకొని జై హింద్, జై భారత్, జై జీవన్ దాన్ అని చెప్పండి. జై జీవన్ దాన్ అంటే మీ ఆటోమేటిక్ గా మీ కాన్షియస్ లోపలికి అది వచ్చేస్తుంది పవర్. యూర్ ఆల్సో స్టార్ట్ మేకింగ్ ఎ వెరీ బిగ్ ఇన్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, జై జీవన్ దాన్ సార్. సో ఇవాళకి సెలవు. అందరికీ కృతజ్ఞతలు. మళ్ళీ రేపు ఇదే టైం 7 o'clock తెలుగు జూమ్ సెషన్ తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్, శుభరాత్రి.